మీరు ఎప్పుడైనా కలలో భగవంతుని దర్శించుకున్నారా? లేక భవిష్యత్తులో జరగబోయే సంఘటనను ముందే చూసారా? కొందరు నిద్రలో దేవతల్ని చూస్తారు, మరికొందరు మరణించిన బంధువులతో మాట్లాడిన అనుభూతిని పొందుతారు. కాని కొంతమందికి భయంకరమైన కలలు కూడా వస్తుంటాయి. నిద్రలో మన ఆత్మ నిజంగా ఎక్కడికి వెళ్తుంది? మన కలలు భగవంతుని సందేశమా? లేక గత జన్మ ప్రభావమా? మరణం తర్వాత మన ఆత్మ ఏమవుతుంది? ఆత్మ అంటే ఏమిటి? మనిషి కలలు ఎందుకు కంటాడు? నిజంగా పునర్జన్మ జరుగుతుందా? ఉంటే పునర్జన్మకు ముందు మనిషికి ఏమైనా సంకేతాలు వస్తాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ అద్భుతమైన కథను తప్పకుండా వినాలి. జై శ్రీకృష్ణ భక్తులారా, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇవాళ మనం ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనబోతున్నాం, అది కూడా ఓ అద్భుతమైన కథ ద్వారా. ఈ కథ పూర్తిగా వినగానే మీ మనస్సులో ఉన్న అన్ని సందేహాలకు సమాధానం లభిస్తాయి. అందుకే సమయాన్ని వృధా చేయకుండా వెంటనే ఈ మహత్తరమైన దివ్యజ్ఞానగాథను ప్రారంభిద్దాం. ఒకప్పుడు దేవర్షి నారద మహర్షి ఆకాశంలో విహరిస్తూ పంచభూతాల తత్వాన్ని పరిశీలిస్తున్నారు. అప్పుడే భూలోకంలో ఓ హృదయ విదారక దృశ్యం ఆయన కళ్లకు కట్టినట్లు కనిపించింది. కొందరు మనుషులు ఒక మరణించిన వ్యక్తి శవం దగ్గర మౌనంగా కన్నీరు పెట్టుకుంటున్నారు. కొందరు హృదయపు బాధతో గట్టిగా విలపిస్తున్నారు. మరణించిన వారి ఆత్మ తిరిగి రావాలని, వారి ప్రియమైన వ్యక్తి మళ్లీ ఈ లోకంలోకి రావాలని భగవంతుని వేడుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన నారద మహర్షి హృదయం దిగులుగా మారిపోయింది. అంతా వాస్తవంగా ఇదేనా? మరణం తర్వాత జీవుల గతి ఏమిటి? అనేక సందేహాలు ఆయన మనసులో ఉప్పొంగాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఉత్సాహంతో నారదుడు యమపురికి బయలుదేరి వెళ్లిపోయాడు. యమపురి చేరుకున్న నారద మహర్షి యమధర్మరాజుని భక్తిపూర్వకంగా నమస్కరించి అతని అనుగ్రహం పొందారు. యమధర్మరాజు చిరునవ్వుతో నారదుని చూస్తూ, హే నారద మహర్షి, నా యమపురికి స్వాగతం. ఏమిటి, ఈ రోజు ఏ శుభవార్తతో మా రాజ్యంలో అడుగుపెట్టారు? అని అడిగారు. అప్పుడు నారద మహర్షి సమాధానం ఇస్తూ, ఓ కాలభైరవా, ఓ మృత్యుంజయ, నేను మీ వద్ద శుభవార్తతో రాలేదు. నాకు కొన్ని శాశ్వత ప్రశ్నల జవాబులు కావాలి. దయచేసి నా సందేహాలను తొలగించి నా మనస్సుకు ప్రశాంతత కలిగించండి అని ప్రాధేయపడ్డారు. యమధర్మరాజు, ఓ మునీశ్వరా, మీలాంటి బ్రహ్మజ్ఞాని ఈ విధంగా ఏ సందేహంలో పడ్డాడు? ఏవి ఆ ప్రశ్నలు? వాటిని చెప్పండి, నేను తప్పక సమాధానమిస్తాను అని గంభీరంగా సమాధానమిచ్చారు. నారదుడు ప్రశ్నిస్తూ, ఓ సూర్యనందనా, మనిషి పుట్టడం, మరణించడం, తిరిగి పునర్జన్మ పొందడం, ఈ చక్రమెందుకు? పునర్జన్మ పొందిన వ్యక్తికి అతని గత జన్మలో చేసిన పాపాల ఫలితాలు ఎలా లభిస్తాయి? ఒక మనిషి తన గత జన్మ గురించి ఎలా తెలుసుకోవచ్చు? ఆత్మ అంటే ఏమిటి? ఎందుకు మనిషి కలలు చూస్తాడు? ఇలా నారద మహర్షి తన సందేహాలను యమధర్మరాజుని ఎదుట ఉంచారు. యమధర్మరాజు చిరునవ్వుతో, నారద మహర్షీ, మీరు అడిగిన ప్రశ్నలు నిజంగా గొప్పవి. మీరు అనుకున్నది నిజమే. ఆత్మ, పునర్జన్మలు అతి సూక్ష్మమైన రహస్యాలతో కూడుకున్నవే. కాని మనిషి తన గత జన్మ గురించి తెలుసుకునే మార్గాలు ఉన్నాయి. తన శరీరంపై ఉన్న కొన్ని ప్రత్యేక గుర్తులు, తనకు వచ్చే కలలు, తన ఆలోచన విధానం, ఇవి అతని గత జన్మను సూచించగలవు. ఈ విషయాలను అర్థం చేసుకునే ముందు నేను మీకు ఒక పురాతనమైన కథను చెబుతాను. ఆ కథ పూర్తిగా విన్న తర్వాత మీ మొదటి ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఆ తర్వాత రెండో ప్రశ్న గురించి మాట్లాడతాను. నారద మహర్షి ఆనందంతో, ఓ ధర్మరాజా, మీరు చెప్పే ఈ కథ నా భాగ్యము. మీ మాటలు వినడమే జన్మజన్మలకు కలిగిన పాపాలను తొలగించగలుగుతుంది. కాబట్టి మీ శరీరదండంతో పాలించదగిన రాజా, దయచేసి ఈ కథను చెప్పండి. నేను శ్రద్ధగా వింటాను. అంతేకాకుండా భూలోకంలోని మనుషులకు కూడా ప్రచారం చేస్తాను అని సమాధానమిచ్చారు. యమధర్మరాజు కథను ప్రారంభిస్తూ, ఓ దేవర్షీ, ద్వాపరయుగంలో విదర్భదేశాన్ని పరిపాలించిన ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆయన పేరు భీష్మ మహారాజు. భీష్ముడు ధర్మనిష్ఠుడై, న్యాయవంతుడై, ప్రజల శ్రేయస్సును కోరే రాజుగా పేరు పొందాడు. ప్రజలందరూ రాజును గౌరవంతో చూసేవారు. ఆయనకు 5 కుమారులు ఉన్నారు: రాఘవ, విక్రమ, ఉదయ, దేవాంశ్, అంశుమాన్. ఈ యువరాజులు తెలివిగా, శక్తివంతంగా, తమ తండ్రిలానే ధర్మాన్ని పాటించేవారు. కాని వీరి జీవితాల్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ వచ్చాయి. వారిలో ఒకరి కలలు, మరొకరి భయాలు, మరొకరి ప్రవర్తన అన్నీ విచిత్రంగా మారిపోయాయి. ఈ కారణంగా భీష్మ మహారాజు ఆందోళనకు గురయ్యాడు. ఒకరోజు
యువరాజులు ఒక్కొక్కరిగా తమ తండ్రి దగ్గరకు వచ్చారు. మొట్టమొదట రాఘవ వచ్చి మ్రొక్కుతూ చెప్పాడు, పితాశ్రీ, నేను ప్రతిరాత్రి ఒకే ఒక కల చూస్తున్నాను. నేను ఓ యుద్ధభూమిలో నిలబడి ఉన్నాను. ప్రతిసారీ నేను యుద్ధంలో చనిపోతున్నాను. ఇది నన్ను చాలా భయపెడుతోంది. విక్రమ్ వచ్చి, నాన్నగారు, ఎప్పుడైనా ఎత్తైన ప్రదేశంలో ఉంటే నేను అక్కడినుంచి పడిపోతాననే భయం కలుగుతోంది అని చెప్పాడు. తర్వాత ఉదయ్ వచ్చి, నాకు నీటి పట్ల భయంగా ఉంది. నది, సముద్రం దగ్గరకు వెళ్లాలంటే భయం వేస్తుంది. ఆ తర్వాత దేవాంశ్ వచ్చి, నాకు అగ్ని అంటే భయం. ఎందుకు తెలియదు కాని అది నన్ను కాల్చేస్తుందనిపిస్తుంది. చివరిగా అంశుమాన్ వచ్చి, నాకు కొత్త ప్రదేశాలు చూసినప్పుడు ముందే నేను అక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇదంతా చూసి భీష్మ మహారాజు మరింత దిగులుగా మారిపోయాడు. కుమారులు చెప్పిన మాటలు విని భీష్మ మహారాజు మరింత ఆందోళనకు గురయ్యారు. వెంటనే తన మంత్రి ద్వారా రాజ్యంలో ఉన్న అన్ని పండితులను, జ్యోతిష్కులను, వైద్యులను రాజదర్బార్కు ఆహ్వానించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనమని ఆజ్ఞాపించారు. అయితే ఎంత పరిశోధన చేసినా ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఈ అనిశ్చితి భీష్ముడిని మరింత కలవరపెట్టింది. ఒకరోజు మహారాజు తన దర్బార్లో ఆలోచనల మైదానంలో మునిగిపోయి కూర్చుని ఉన్నప్పుడు నగరానికి మహర్షి మండవ విచ్చేశారు. మహర్షి మహానుభావుడు అని తెలిసిన వెంటనే భీష్మ మహారాజు ఆయన్ని ఆదరణతో మహలులో ఆహ్వానించి గౌరవంగా ఆతిథ్యమిచ్చారు. మహర్షి మండవ రాజు చూపిన గౌరవానికి సంతోషించి భీష్మ మహారాజు ముఖంలో అలుముకున్న ఆందోళనను గమనిస్తూ, ఏం జరిగింది రాజన్? మీ మనస్సు ఎందుకు ఇంత బాధతో ఉంది? మీరు ఆలోచనల్లో పూర్తిగా మునిగిపోయినట్టు కనిపిస్తున్నారు. దయచేసి మీ ఆవేదనను చెప్పండి అని ప్రశ్నించారు. మహర్షి మండవ ప్రశ్న విన్న భీష్మ మహారాజు తమ కుమారులు అనుభవిస్తున్న విచిత్ర అనుభవాలను ఒక్కొక్కటిగా వివరించారు. ఏవైనా భూతకాల సంఘటనల ప్రభావమేనా, లేక ఏదైనా దుష్టశక్తుల ప్రభావమా అని అడిగారు. రాజు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్న మహర్షి మండవ తన కన్నులు మూసుకుని ధ్యానస్థితిలోకి వెళ్లిపోయారు. కొద్ది నిమిషాల తర్వాత ఆయన కన్నులు తెరిచి భీష్మ మహారాజును చూస్తూ, రాజన్, మీ కుమారులు అనుభవిస్తున్న ఈ సంఘటనలు, వారిచ్చిన భయంకర అనుభవాలు, ఇవన్నీ వారి పూర్వజన్మల ప్రతిఫలాలే. ప్రతి మనిషి తన పూర్వజన్మల కర్మఫలాలను అనుభవించాల్సిందే. మీ కుమారుల గతజన్మ రహస్యాలను మీకు చెబుతాను అని అన్నారు. మహర్షి మండవ ముందుగా రాఘవ వైపు తిరిగి, ఓ కుమారా, నీవు గతజన్మలో ఓ మహావీరుడు, ఓ అసాధారణమైన యోధుడు వైనేవాడివి. నీవు అవంతిపుర రాజ్యానికి రాజకుమారుడివి. నీ వీరత్వం రాజ్యం మొత్తం పేరు పొందింది. కాని ఓ కపటరాజు నీమీద కుట్రపన్ని మోస్పూరితంగా నిన్ను చంపించాడు. ఈ కారణంగా నీవు ప్రతిరాత్రి కలలో యుద్ధభూమిలో మరణిస్తున్నట్టు అనుభవిస్తున్నావు అని చెప్పాడు. రాఘవ భయంతో చేతులు జోడించి, మునీశ్వరా, నేను ఈ భయంకరమైన కలల నుండి ఎలా బయటపడగలను అని అడిగాడు. మహర్షి మండవ చిరునవ్వుతో, రాజకుమారా, నీలో ఉన్న అసలైన శౌర్యాన్ని మళ్లీ సజీవం చేయాలి. ఓ మహాయుద్ధాన్ని నిర్వహించి అందులో నీ శక్తిని పూర్తిగా ప్రదర్శించాలి. అలా చేయగానే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది. నీలో ఉన్న పూర్వజన్మపు శోకాన్ని పోగొట్టే మార్గం అదే అని చెప్పారు. తర్వాత విక్రమ్ వైపు తిరిగి, ఓ కుమారా, నీవు గతజన్మలో ఒక గొప్ప వేటగాడు వైనేవాడివి. ఓ రోజు వేటకు వెళ్ళినప్పుడు గుండెల్లో ధైర్యమున్నా కూడా నీవు కాలుజారి ఓ పెద్ద కొండ నుండి పడిపోయావు. అదే నీ మరణానికి కారణమైంది. ఇప్పటికీ నీ ఆత్మలో ఆ భయం మిగిలిపోయింది. అందుకే ఎత్తైన ప్రదేశాల నుండి పడిపోతున్నట్టు అనిపిస్తోంది అని వివరించాడు. విక్రమ్ గంభీరంగా, మహర్షి, ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. రాజకుమారా, ఎత్తైన కొండలపై ఉపవాస దీక్ష చేస్తూ తపస్సు చెయ్యాలి. అక్కడి పవిత్రత నీలోని భయాన్ని హరించి గత జన్మపు కర్మబంధనాలను తొలగిస్తుంది అని మహర్షి మండవ చెప్పాడు. ఆ తర్వాత మహర్షి మండవ ఉదయ్ వైపు చూస్తూ, ఓ కుమారా, నీవు గత జన్మలో గొప్ప నావికుడివి. ఓ రోజు నీవు నావలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పెనుతుఫాను వచ్చి నిన్ను మింగవేసింది. నీ నావ మునిగపోగా నీవు నీ ప్రాణాలను కోల్పోయావు. అందుకే నీకు ఇప్పటికీ నీటిపట్ల అపారమైన భయం ఉంటుంది అని వివరించాడు. ఉదయ భయంగా, ఓ మహర్షి, నేను ఈ భయం నుంచి ఎలా బయటపడగలను అని అడిగాడు. మహర్షి మండవ చిరునవ్వుతో, కుమారా, నీవు పౌర్ణమి రోజు పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలి. గంగామాత నీ గత జన్మపు భయాలను తొలగించి నీ ఆత్మకు శాంతిని ప్రసాదిస్తుంది అని చెప్పాడు. అక్కడినుంచి మహర్షి దేవాంశ్ వైపు తిరిగి, ఓ కుమారా, గత జన్మలో నీవు ఓ బ్రాహ్మణుడివి. నీవు యాగాలు, హోమాలు నిర్వహించేవాడివి. కాని
ఓ రోజు యాగం చేసేటప్పుడు పొరపాటున మంత్రోచ్చారణలో తప్పు జరిగిపోయింది. ఆ పొరపాటు వల్ల యాగాగ్ని భీకరరూపం దాల్చి నిన్ను కాల్చివేసింది. అందుకే నీవు ఈ జన్మలో అగ్నిని చూడగానే భయపడిపోతున్నావు అని వివరించాడు. దేవాంశ్ భయంగా, ఓ మునీశ్వరా, నా భయం పోవాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. మహర్షి మండవ, ఓ రాజకుమారా, నీవు అగ్నిహోత్ర యజ్ఞం నిర్వహించాలి. అలా చేస్తే అగ్ని యొక్క పవిత్రత నీ మనస్సులో భయాన్ని తొలగిస్తుంది, నీ ఆత్మశుద్ధి అవుతుంది అని చెప్పాడు. చివరగా మహర్షి మండవ అంశుమాన్ వైపు చూసి, ఓ కుమారా, గత జన్మలో నీవు ఓ మహా తపస్వివి. నీవు అనేక తీర్థయాత్రలు చేశావు. ప్రతి పవిత్ర స్థలంలో ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందావు. అందుకే నీవు కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అప్పటికే అక్కడికి వచ్చానన్న అనుభూతి కలుగుతోంది అని వివరించాడు. అంశుమాన్ మహర్షిని చూస్తూ, మహర్షి, నా ఆత్మ ఈ గందరగోళం నుంచి విముక్తి పొందాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. మహర్షి మండవ అంశుమాన్ను చూస్తూ, ఓ రాజకుమారా, నీవు గత జన్మలో ఎంతో పవిత్రతతో తీర్థయాత్రలు చేసిన మహా తపస్వివి. నీవు అనేక దివ్య ప్రదేశాలలో ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందావు. ఈ జన్మలో నీకు కొన్ని ప్రదేశాలు కొత్తగా కాక మునుపటి జన్మలోనే వచ్చిన అనుభూతిని కలిగిస్తున్నాయి. అలా అనిపించడానికి కారణం నీ ఆత్మలో ఇప్పటికీ ఆ ప్రదేశాల జ్ఞాపకాలు నిలిచి ఉండటమే అని చెప్పాడు. అంశుమాన్ ఆసక్తిగా, ఓ మునీశ్వరా, నేను ఈ అస్పష్టమైన అనుభూతుల నుండి ఎలా బయటపడగలను అని అడిగాడు. మహర్షి మండవ చిరునవ్వుతో, కుమారా, నీ గత జన్మలో ఏ ప్రదేశాల్లో ధ్యానం చేసి జ్ఞానం పొందావో ఈ జన్మలో వాటిని మళ్లీ సందర్శించాలి. అక్కడ నీ ఆత్మ శాంతి పొందుతుంది. ఆ ప్రదేశాల్లో ధ్యానం చేయడం ద్వారా నీలోని అస్పష్టత తొలగిపోతుంది అని చెప్పారు. రాజా భీష్మ మహర్షి మండవ ఉపదేశాన్ని శ్రద్ధగా విని, ఓ మహర్షి, మీరు చెప్పిన మార్గాన్ని నా కుమారులు తప్పక అనుసరిస్తారు అని సమాధానమిచ్చాడు. వెంటనే తన కుమారులందరికీ పూర్వజన్మ కర్మఫలాల ప్రాయశ్చిత్తాన్ని చేయాలని ఆదేశించాడు. అందరూ మహర్షి చెప్పిన విధంగా తమ తమ పాప పరిహార కార్యాలను చేసుకున్నారు. ఆ తర్వాత వారి జీవితాల్లో జరుగుతున్న విచిత్ర సంఘటనలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. యమధర్మరాజు నారదుని వైపు చూస్తూ, ఓ దేవర్షి, ఈ కథ మానవుని పునర్జన్మ సత్యాన్ని, కర్మ సిద్ధాంతాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఆత్మ ఎప్పుడూ తాను చేసిన కర్మలకు తగిన ఫలితాలను అనుభవించాల్సిందే. అందుకే మనిషి ఎల్లప్పుడూ సత్కర్మలనే ఆచరించాలి అని ఉపదేశించాడు. ఓ దేవర్షి, పునర్జన్మ గురించి మరికొన్ని గూఢమైన నిజాలు ఉన్నాయి. అవి మానవుడి గత జన్మల కర్మల యొక్క ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉంటాయి. వీటిని బట్టి మనిషి గత జన్మలో చేసిన పాపాలు ఎలా ఫలిస్తాయో తెలుసుకోవచ్చు అని యమధర్మరాజు చెప్పాడు. ఒక మనిషి గత జన్మలో అసత్యవాది అయితే, అర్థం లేని అసత్యాలతో ధన సంపాదించి సమాజాన్ని మోసగించిన వ్యక్తి అయితే అతనికి యమపురిలో తీవ్రమైన శిక్షలు అనుభవించాల్సి వస్తాయి. అతనిని సత్యమార్గానికి దూరంగా వెళ్లడమే కాక సమాజంలో కలహాలు, అపోహలు సృష్టించినందుకు కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఆ శిక్షను అనుభవించిన తర్వాత అతను మళ్లీ భూలోకంలో జన్మించినప్పుడు అతని వాణిలో లోపం ఏర్పడుతుంది. అటువంటి వ్యక్తి ప్రమాదంగా, రుక్కుగా, అస్పష్టంగా మాట్లాడుతాడు. అతని వాక్కు లోపించడానికి కారణం గత జన్మలో అతను ఇతరులను మోసగించి అసత్య ప్రచారంతో సమాజాన్ని భ్రాంతిలో పడేసినందుకు ప్రతిఫలంగా ఈ జన్మలో కష్టాలను అనుభవించాల్సి రావడం. అతను భౌతికంగా బలహీనుడిగా మారుతాడు. సమాజంలో సరైన స్థితి పొందలేడు అని యమధర్మరాజు వివరణ ఇచ్చాడు. ఓ మునీశ్వరా, గత జన్మలో ఒక మనిషి అహింసాపరుడైన నిరపరాధ జంతువులపై హింస చేశాడనుకోండి. అతను అమాయకమైన జీవులను చిత్రహింసలకు గురిచేసి అనవసరంగా బాధించాడనుకోండి. అటువంటి వ్యక్తిని యమపురిలో నరకయాతనలకు గురిచేస్తారు. అతనికి క్రూరమైన శిక్షలు అమలు చేస్తారు. నరకంలో అతను తన గత జన్మలో హింసించిన జీవుల బాధను స్వయంగా అనుభవించాల్సి ఉంటుంది. అతని ఆత్మ అనుభవించిన ఈ భీకర యాతనల ఫలితంగా భూలోకంలో మళ్లీ జన్మించినప్పుడు మూగవాణిగా జన్మిస్తాడు. అతని గొంతుక శక్తి కోల్పోతుంది. ఇతను మౌనంగా జీవించాల్సి వస్తుంది. ఇంకా గత జన్మలో ఎవరైనా అనవసరంగా హత్య చేయడం, ఇతరులను నిష్ఠురంగా హింసించడం చేస్తే అతను నరకంలో దారుణమైన శిక్షను అనుభవించాలి. అతను హత్య చేసినప్పుడు బాధితుడికి కలిగిన బాధను, మృత్యువుతో సమానమైన నరక యాతనలను అనుభవించాల్సి వస్తుంది. ఆ తర్వాత భూమిపై పునర్జన్మ పొందినప్పుడు అతను కుష్ఠురోగంతో బాధపడే శరీరంతో జన్మిస్తాడు. కుష్ఠురోగం అతని శరీరాన్ని నాశనం చేస్తుంది. సమాజం అతనిని అసహించుకుంటుంది. ఇంకా గత జన్మలో ఎవరైనా మాంసాహారం, మద్యపానం అధికంగా చేయడం, పరస్త్రీ గమనం చేయడం వంటి దురాచారాలకు అలవాటు పడితే
అతను యమపురిలో తీవ్రమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అతని నరకయాతనల్లో అతని చెవులలో వేడి లోహాన్ని పోస్తారు. శరీరాన్ని అగ్నితో కాలుస్తారు. ఆ తాపత్రయాన్ని అనుభవించిన తర్వాత అతను భూలోకంలో వికారమైన దంతాల్ని, తేడామేడా అయిన దవడల్ని, అధిక రోగాలను కలిగ పుడతాడు. అతని ముఖంలో కీళ్లు కదిలేలా, వంకరగా మారేలా పుట్టుకొస్తాయి. ఇంకా ఒక మనిషి తన గత జన్మలో తల్లిదండ్రులను అవమానించాడు, గురువును ద్వేషించాడు, లేదా గురుపత్నితో అక్రమ సంబంధం కలిగించాడు అంటే అతను అత్యంత దారుణమైన శిక్షకు గురవుతాడు. యమపురిలో అతనికి చర్మవ్యాధులు, శరీర రుగ్మతలు, ఇతర నరక భయంకర యాతనలు అనుభవించాల్సి ఉంటుంది. పునర్జన్మలో అతని శరీరంపై చర్మవ్యాధుల ప్రభావముంటాయి. అతని శరీరంలోని చర్మం పూర్తిగా బలహీనమై అనేక రకాల కష్టాలను ఎదుర్కొంటాడు. అతను జీవితాంతం రోగాలతో బాధపడతాడు. యమధర్మరాజు చెప్పిన ఈ నిపుల త్రేలే మాటలు విని నారద మహర్షి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ ధర్మరాజా, మీరు చెప్పిన ఈ జ్ఞానం అపూర్వమైనదే. ఇది మానవజాతికి ఎంతో ఉపకారకమైందే. నేను దీన్ని భూలోకంలో వ్యాప్తి చేస్తాను. ప్రతి మనిషి తన కర్మ ఫలితాన్ని అర్థం చేసుకుని ధర్మమార్గంలో నడవగలిగేలా చేస్తాను అని వాగ్దానం చేశారు. మానవుని ఆత్మ భగవంతుని చేరి తిరిగవస్తుందా? మనిషి కలలు ఎందుకు చూస్తాడు? ఆత్మ నిజంగా భౌతిక ప్రపంచం నుంచి బయటకు వెళ్లి తిరిగవస్తుందా? ఆత్మను ఎవరు బంధిస్తే ఏం జరుగుతుంది? దేవర్షి, ఇవన్నీ ఎంతో కీలకమైన ప్రశ్నలు. ప్రతి మానవునికి ఆత్మ రహస్యాల గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం అని యమధర్మరాజు నారదుని చూశారు. ఓ దేవర్షి, ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి నేను నీకు ఒక కథ చెబుతాను. ఆ కథ విన్నాక నీ సందేహాలకు సమాధానం లభిస్తుంది అని ఆయన చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం సార్థకనే ఒక యువకుడు జీవితం, ఆత్మ ప్రయాణం, పునర్జన్మ వంటి ప్రశ్నల గురించి తీవ్ర ఆలోచనలో ఉండేవాడు. అతనికి మనిషి నిద్రపోయిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే ప్రశ్న చాలా మటుకు కుతూహలం కలిగించింది. ఆ ప్రశ్నకు సమాధానం పొందాలన్న తపనతో అతను అనేక మంది పండితులను, మహాత్ములను, జానులను కలిశాడు. కాని ఎవరూ అతనికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఒకరోజు అతను మహర్షి దుర్వాసని కలిశాడు. ఓ మహర్షీ, నా ఆత్మ నిద్రలో ఎక్కడికి వెళ్తుంది? ఆత్మకు కలలు ఎందుకు వస్తాయి? అని అడిగాడు. మహర్షి దుర్వాస చిరునవ్వుతో, బాలకా, నీవు నిజంగా తెలుసుకోవాలని ఉన్నట్లయితే నేను నీకు ఒక ప్రత్యేకమైన ధ్యాన విధిని చెబుతాను. ఈ విధిని పాటిస్తే నీవు నిద్రలో ఆత్మ ఏం చేస్తుందో స్వయంగా అనుభవించగలవు అని చెప్పి అతనికి ఆ విధిని ఉపదేశించాడు. సార్థక్ మహర్షికి నమస్కరించి ఆ ధ్యాన విధిని పాటించేందుకు సిద్ధమయ్యాడు. రాత్రి రావాలని ఎంతో ఆతృతగా ఎదురుచూశాడు. నిశితకాలం వచ్చేసరికి మహర్షి చెప్పినట్లుగా ధ్యానానికి కూర్చున్నాడు. క్రమంగా అతని చైతన్యం లోతుగా వెళ్ళింది. కొంతసేపటి తర్వాత అతనికి తన శరీరం చాలా తేలికగా అనిపించసాగింది. తన శరీరభారం తగ్గపోతున్నట్టుగా, తాను నిశ్చేష్టంగా తేలిపోతున్నట్టుగా అనిపించింది. కొద్దిసేపటికి అతను తన సొంత శరీరాన్ని పైనుంచి చూస్తున్నట్టుగా అనిపించింది. అతనికి ఒక అపూర్వమైన ప్రశాంతత అనుభూతి కలిగింది. అతను శరీరాన్ని విడిచి మరో లోకానికి ప్రయాణం చేస్తున్నట్లు అనిపించింది. ఇది ఒక అద్భుతమైన నీలిరంగు కాంతితో నిండిన లోకం. చుట్టూ అపారమైన వెలుతురుతో మెరిసిపోతున్న స్వర్ణమయమైన ప్రాంతం. అక్కడ అతను ఇతర ఆత్మలను కూడా చూశాడు. ఆత్మలు కూడా అలాగే తమ శరీరాలను విడిచివచ్చి ఈ దివ్యలోకంలో విహరిస్తున్నాయి. కొన్ని ఆత్మలు తమ గత జన్మలో కోల్పోయిన బంధువులతో కలవాలని చూస్తున్నాయి. మరికొన్ని అవసానించని కర్తవ్యాలను పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ ఏదైనా అడ్డంకి లేకుండా ఆత్మలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. కొందరు ఆత్మలు కొండలపై, లోయల్లో తిరుగుతూ, మరికొందరు నదుల ఒడ్డున ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇది ఒక మహానుభావుల ఆత్మల తిరిగే స్వప్న లోకంలా ఉంది. ఈ లోకంలో సార్థక్ ఒక దేవదూతను కలుసుకున్నాడు. ఓ బాలకా, ఇది ఆత్మల ప్రపంచం. మానవుని ఆత్మ నిద్రలో ఈ లోకానికి ప్రయాణిస్తుంది. ఇది నీ భావోద్వేగాల, నీ ఆలోచనల ప్రతిబింబం. ఇక్కడ నీ ఆత్మ తనని తాను శుద్ధి చేసుకుంటుంది. దినచర్యలో అనుభవించిన నిస్సహాయత, భయం, ఆందోళనల నుంచి విముక్తి పొందుతుంది. ఆత్మ ఇక్కడ తన భవిష్యత్తుకు కావాల్సిన కొత్త శక్తిని కూడబెట్టుకుంటుంది. ఇదే నిజమైన విశ్రాంతి అని ఆ దేవదూత వివరించాడు. సార్థక్ తన కలలు ఎందుకు వస్తాయో అర్థం చేసుకున్నాడు. ప్రతి కలకు ఒక అర్థం, ఒక సంకేతముంది. ఆ కలలు గత జన్మల గుర్తులను, భవిష్యత్ పరిణామాలను, మన లోపల ఉన్న భావోద్వేగాలను సూచిస్తాయి. మనిషి ఆత్మ నిజంగా ఒక గూజమైన ప్రయాణాన్ని చేస్తుంది. ఉదయం అతను మళ్లీ తన శరీరంలోకి తిరిగవచ్చాడు. కాని ఇప్పుడు అతనికి నిజమైన సమాధానం దొరికింది.
నిద్ర అనేది కేవలం శరీర విశ్రాంతి మాత్రమే కాదు, ఇది ఆత్మకు మరో ప్రయాణం అని అతను గ్రహించాడు. యమధర్మరాజు నారదుని చూసి, దేవర్షీ, ఈ కథ మానవునికి ఒక గొప్ప ఉపదేశం. భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా ఇదే బోధించాడు. ఆత్మ శాశ్వతం, అవినాశనం. మనస్సు మారిపోతూ ఉంటుంది, కాని ఆత్మ ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. కలలు మనస్సు యొక్క ప్రతిబింబాలు మాత్రమే, కాని ఆత్మవాటికంటే చాలా గంభీరమైనది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు కలల లోతును అర్థం చేసుకుని భయాన్ని అధిగమించగలడు అని ఉపదేశించాడు. ఆ రాత్రి అర్జునుడు ఒక అపూర్వమైన కలను అనుభవించాడు. అతను ఒక అందమైన, ప్రశాంతమైన అడవిలో నిలబడి ఉన్నాడు. చుట్టూ పచ్చని చెట్లు, అందమైన పూల సుగంధాలు వ్యాపించి ఉన్నాయి. అప్పుడే ఆ అడవిలో ఒక ప్రకాశవంతమైన దివ్యకాంతి క్రమంగా అర్జునుని దిశగా చేరువవుతోంది. ఆ కాంతి అతని దగ్గరికి రాగానే అతను గమనించాడు, ఆ కాంతిలో స్వయంగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు అతని సమీపానికి వచ్చి, పార్థా, ఇది కేవలం కల కాదు, ఇది నీ ఆత్మ పొందుతున్న దివ్య అనుభవం. నీవు నిద్రలో ఉన్నప్పుడు నీ ఆత్మ భౌతిక శరీర బంధనాల నుంచి స్వల్పంగా విడిపోయి అతీత లోకాలను అనుభవిస్తుంది. ఈ అనుభవం నీకు ఒక గొప్ప బోధ ఇస్తుంది. ఆత్మ అమరమైనది, అది ఎలాంటి బంధనాలకు లోబడి ఉండదు. శస్త్రాలు దానిని కోయలేవు, అగ్ని దాన్ని దహించలేను అని శ్రీకృష్ణుడు తెలిపారు. అర్జునుడు భక్తిపూర్వకంగా, ఓ కేశవా, ఇది కల కాదు అంటారా? అప్పుడు కలలు అనేవి అసలు ఏమిటి? మన ఆత్మ నిద్రలో ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు. శ్రీకృష్ణుడు మృదువైన స్వరంతో, పార్థా, మనిషి నిద్రపోతే అతని ఆత్మభౌతిక శరీరంతో పూర్తిగా లీనమై ఉండదు, కాని అది పూర్తిగా శరీరం నుంచి బయటకు వెళ్లదు కూడా. ఇది జాగ్రత్త స్థితి మరియు సూక్ష్మలోక స్థితి మధ్యనున్న ఒక స్థితి. ఈ సమయంలో మనస్సులో ఉన్న భావోద్వేగాలు, ఆలోచనలు, గతజన్మపు అనుభవాలు ఇవన్నీ కలల రూపంలో ప్రత్యక్షమవుతాయి. కలలు మనస్సు యొక్క ప్రతిబింబం మాత్రమే, కాని ఆత్మ వాటిని కేవలం ప్రత్యక్ష సాక్షిగా చూస్తుంది. అవి పూర్తిగా వాస్తవం కావు అని ఉపదేశించాడు. అర్జునుడు దీన్ని గమనించి, కలలు అనేవి పూర్తిగా నిజం కాదు, అవి మనస్సులోని ఆలోచనల ప్రతిబింబం మాత్రమే. కాని ఆత్మ మాత్రం నిజమైనది, అది ఎప్పటికీ శాశ్వతం అని అర్థం చేసుకున్నాడు. ఈ దివ్య అనుభవం అర్జునునికి మరింత జ్ఞానమిచ్చింది. అతనికి భౌతిక ప్రపంచపు బంధనాల నుంచి ఆత్మ ఎంత స్వేచ్ఛగా ఉంటుందో స్పష్టంగా తెలిసింది. ఈ అనుభవంతో అతనిలో ధైర్యం, నిశ్చయత కలిగింది. తాను మహాభారత యుద్ధంలో ధర్మపాలన చేయాలని, శత్రువులపై పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఈ కథ మనకు చెప్పే విషయమేమిటంటే, ఓ నిద్రపోయిన తర్వాత మన ఆత్మ ఓ మహత్తరమైన ప్రయాణాన్ని చేస్తుంది. కలలు మన లోపలి ఆత్మస్థితిని ప్రతిబింబిస్తాయి. మన ఆత్మ ఎప్పటికీ శుద్ధమైనది, అమరమైనది, భౌతిక ప్రపంచపు పరిమితులకు అతీతమైనది. శ్రీకృష్ణుని ద్వారా అర్జునుడు ఈ గొప్ప బోధను పొందాడు. కలలు అనేవి మన జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు, కాని ఆత్మ యొక్క అసలైన శక్తిని అవి పూర్తిస్థాయిలో తెలియజేయలేవు. యమధర్మరాజు నారదుని చూసి, ఓ మునీశ్రేష్ఠా, నేను నీకు మరొక కథ చెబుతాను. ఇది కలల యొక్క అంతరార్థాన్ని, ఆత్మ యొక్క రహస్యాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. ఒక గాఢమైన అడవిలో ఒక మహాత్ముడు తన శిష్యుడితో కలిసి తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ మహాత్ముడు అతి పెద్ద జ్ఞాని, అనేక సంవత్సరాలపాటు తపస్సు చేసి గొప్ప అనుభవం సంపాదించినవాడు. ఆ మహాత్మి దగ్గర ఆ శిష్యుడు అనేక సందేహాలను నివృత్తి చేసుకునేవాడు. ఒకరోజు శిష్యుడు, ఓ గురుదేవా, మనం నిద్రలో ఉన్నప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? కలలు ఎందుకు వస్తాయి అని ప్రశ్నించాడు. మహాత్ముడు ముసుగుగా చిరునవ్వుతూ, ఓ శిష్యా, ఈ ప్రశ్నకు సమాధానం పొందాలంటే నీవు స్వయంగా అనుభవించాలి. ఈ రాత్రి నీవు నిద్రపోయే ముందు భగవంతుడు శ్రీహరి విష్ణువుని ధ్యానం చేయి. నీవు నిద్రపోయే ముందు ఏ ఆలోచనలైతే నీ మనస్సులో ఉంటాయో అవే నీ కలలపై ప్రభావం చూపుతాయి అని ఉపదేశించాడు. శిష్యుడు గురువు చెప్పినట్లుగా శ్రీహరి విష్ణువు ధ్యానంతో నిద్రకు ఉపక్రమించాడు. కొద్దిసేపటి తర్వాత అతనికి ఒక దివ్యమైన కల వచ్చింది. అతను ఒక అపారమైన సముద్రం ఒడ్డున నిలబడి ఉన్నాడు. ఒక అతిపెద్ద అల అతని వైపుకు వేగంగా దూసుకొస్తోంది. ఆ అలలో ఒక ప్రకాశవంతమైన కాంతి వెలుగుతూ ఉంది. ఆ కాంతి అతని ఆత్మను గంభీరంగా తాకుతోంది. ఒక క్షణం తర్వాత అతని శరీరం ఆ అలలో కలిసి పైకి లేవుతోంది. అక్కడ ఆ ప్రకాశంలో భగవంతుడు శ్రీహరి విష్ణువు దర్శనమిచ్చాడు. శ్రీహరి విష్ణువు చిరునవ్వుతో, బాలకా, ఇది కల కాదు, ఇది నీ ఆత్మ చేస్తున్న ప్రయాణం. ఆత్మ భౌతిక శరీర బంధనాల నుంచి విడిపోవగానే దివ్య అనుభవాలను పొందుతుంది.
నీవు ఈ అనుభవాన్ని పొందటానికి కారణం నీ భక్తి, నీ మనస్సు యొక్క పవిత్రత. కలలు అంటే మన ఆలోచనలు, మన మనోభావాల ప్రతిబింబం మాత్రమే. కాని మన ఆత్మ అంతకంటే గొప్ప అనుభూతులు పొందగలదు. నిజమైన భక్తి, ఆత్మ పరిశుద్ధత కలిగినవాడికి కలలు కూడా దివ్య అనుభవంగా మారతాయి. ఈ అనుభవం నీకు బోధించేది ఏంటంటే, ఆత్మ అనేది అమరమైనది, శాశ్వతమైనది. నిద్రలో మన ఆత్మ భౌతిక ప్రపంచాన్ని దాటి భగవంతుని సమీపంలోకి చేరుతుంది అని ఉపదేశించాడు. ఉదయం లేవగానే శిష్యుడు తపోమహాత్మిని కలుసుకుని, ఓ గురువరా, నేను నిన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం స్వయంగా అనుభవించాను అని చెప్పాడు. అప్పుడు ఆ మహాత్మీ, పుత్రా, ఇది నీ భక్తి ఫలితమే. ఇది నీ మనస్సు యొక్క స్వచ్ఛత వల్ల వచ్చిన దివ్య అనుభవం. ఆత్మ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే మనిషి శరీరాన్ని, కలల్ని కాకుండా తన ఆత్మను తెలుసుకోవాలి అని ఆశీర్వదించాడు. ఆత్మ ప్రయాణం కేవలం భౌతిక అనుభవాలకే పరిమితం కాదు. ఇది పరమాత్మకు చేరగల దివ్య మార్గం. ఓ దేవర్షీ, ఈ కథ మనకు ఒక గొప్ప బోధను ఇస్తుంది. నిద్రలో మన ఆత్మ భౌతిక ప్రపంచాన్ని దాటి దివ్య సత్యాన్ని అనుభవించగలదు. మనస్సు శుద్ధిగా ఉంటే, ఆత్మభక్తి, ధ్యానం ద్వారా భగవంతుని చేరుకుంటే మన కలలు కూడా దివ్య అనుభవంగా మారతాయి. ఈ కథ మనకు ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని, నిద్రలో మన ఆత్మ అనుభవించే దివ్య అనుభూతులను అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది అని యమధర్మరాజు వివరించాడు. ఓ దేవర్షీ, ఒక మనిషి తీవ్రమైన అలసటతో నిద్రపోతే అతని ఆత్మ భౌతిక ప్రపంచాన్ని దాటి మరింత లోతైన స్థితికి చేరుకుంటుంది. ఎప్పుడైనా మీరు కలలో భగవంతుని దర్శనం పొందారా? ఆయనతో సంభాషించారా? మీ సమస్యలు ఆయన ముందు వివరించారా? ఈ అనుభవం అనేకమందికి కలుగుతుంది. ఈ సమయంలో మనిషికి తన మృతిపై భ్రమ కలుగుతుంది. అతను భగవంతుని సమక్షంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. అప్పుడు అతని ఆత్మ భగవంతుని దివ్యరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించుకుంటుంది. అతనికి మళ్లీ భౌతికలోకానికి తిరిగా రావాలనిపించదు. ఈ లోకంలో మనం నిద్రపోతే మన శరీరం పూర్తిగా ప్రశాంతంగా ఉండిపోతుంది. అప్పుడే మన ఆత్మ పూర్తిగా భౌతిక లోకాన్ని వదిలి పరమాత్మను చేరుకుంటుంది. అందుకే కొన్నిసార్లు మనిషిని ఎంతకీ లేపినా మేలుకోడు. ఎందుకంటే ఆ సమయంలో అతని ఆత్మ చాలా దూరంగా ప్రయాణించి ఉంటుంది. కొంత ఆలస్యంగా మళ్లీ శరీరంలోకి తిరిగి వస్తుంది అని యమధర్మరాజు వివరించాడు. ఓ భక్తులారా, మీరు కూడా ఒకసారి కలలో మీ ఇష్టదేవుడిని చూశారా? ఆయనతో మాట్లాడారా? మీరు ఆయన ముందు మీ భయాలు, సమస్యలు చెప్పుకున్నారా? ఈ అనుభవం మామూలు విషయం కాదు. ఈ రోజున మీ ఆత్మ భగవంతుని చేరుకుంది. అప్పుడే మీ మనస్సు, శరీరం పూర్తిగా పవిత్రంగా మారతాయి. ఆత్మ అనేది చైతన్య శక్తి. మన నిద్రలో కూడా అది అచేతన మనస్సుతో కలిసిపోతుంది. అందుకే నిద్రను మరో మృతిగా పిలుస్తారు. ఆత్మ నిద్రలో భవిష్యత్తులోకి వెళ్లగలదు. కొన్నిసార్లు మన భవిష్యత్తును కూడా ముందే చూసేయగలదు. ఓ దేవర్షీ, మనిషి యొక్క అచేతన మనస్సు ఆత్మ సహాయంతో భవిష్యత్తులోకి ప్రయాణించగలదు. మనిషి మెలకువలో ఉన్నప్పుడు భవిష్యత్తును చూడలేడు. కాని అతని ఆత్మ దానిని గ్రహించగలదు. చాలామంది కలలో చూసిన దృశ్యాలు తర్వాత యథార్థంగా జరుగుతాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే మన భౌతిక ప్రపంచంలో ఏదైనా జరిగే ముందు అది సూక్ష్మ ప్రపంచంలో ఇప్పటికే జరిగిపోయి ఉంటుంది. మన కలలు మన భవిష్యత్తుకు కొన్ని సంకేతాలను ఇస్తాయి. ఓ దేవర్షీ, భవిష్యత్తును తెలుసుకునే ఆత్మశక్తి అనేది అతి సున్నితమైనది. మన కలలు మన చుట్టూ ఉన్న అనేక విషయాల గురించి ముందే సంకేతాలుగా సూచిస్తాయి. దేవతలు, మునులు సూక్ష్మలోకం ద్వారా భవిష్యత్తును గమనించగలరు. మనిషి కూడా నిద్రలో అతని అచేతన మనస్సు ద్వారా భవిష్యత్తును చూడగలడు. అందుకే నిద్రపోయే ముందు ఎల్లప్పుడూ శుభమైన ఆలోచనలు చేయాలి. భగవంతుని ధ్యానం చేయాలి. మన ఆత్మ ఏ దిశలో ప్రయాణించాలో మన ఆలోచనలు నిర్ణయిస్తాయి. ఓ దేవర్షీ, ఈ కథను గమనించి మానవులు తమ ఆలోచనలను శుభంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ ధర్మ మార్గంలో నడవాలి. మనసులో నెగటివ్ ఆలోచనలు పెంచుకోకూడదు. ఎందుకంటే మనిషి ఏ భావనలతో నిద్రపోతాడో అవే అతని కలలుగా మారతాయి. మన ఆత్మ ఏ లోకంలో విహరించాలో మనం నిర్ణయించగలుగుతాం. కాబట్టి ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానం చేయాలి. మంచి ఆలోచనలతో నిద్రపోవాలి. అప్పుడు మన ఆత్మ దివ్యలోకాలలో ప్రయాణించి పుణ్యాన్ని కూడగడుతుంది అని యమధర్మరాజు ఉపదేశించాడు. ఈ గొప్ప జ్ఞానం విని నారద మహర్షి భక్తి భావనతో మునిగిపోయారు. ఓ ధర్మరాజా, మీరు ఇచ్చిన ఈ దివ్యజ్ఞానం నాకు అమూల్యమైన వరం. ఈ జ్ఞానాన్ని భూలోకంలోని ప్రతి మనిషికి చేరుస్తాను. వారు తమ పూర్వజన్మ పాపపుణ్యాలను అర్థం చేసుకోవాలి.
ఆత్మ యొక్క అసలు రహస్యాన్ని తెలుసుకుని భగవంతుని మార్గంలో నడవాలి. సంసార బంధనాల నుంచి విముక్తి పొందాలి అని నారదుడు పేర్కొన్నారు. దీని తరువాత నారద మహర్షి యమధర్మరాజుని ప్రణామం చేసి దేవలోకానికి ప్రయాణం చేశారు. ఈ కథ ముగిసింది, కాని మనకు ఇచ్చిన సందేశం శాశ్వతం. ఓ భక్తులారా, ఈ ఆధ్యాత్మిక గాథ మీకు నచ్చిందా? ఒకసారి జై శ్రీ మహాకాల్ మరియు జై శ్రీహరి విష్ణు అని కామెంట్ చేయండి. ఈ దివ్యజ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.